ఏవిఎం మార్నింగ్ న్యూస్కి స్వాగతం. ముందుగా మన ఏవిఎం తెలుగు ఛానల్ని ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ నొక్కండి. ఈ వీడియోను పూర్తిగా చూసి లైక్ చేయండి. నేను పదే పదే చెప్తా ఉన్నాను, ఈ వీడియోను మాత్రం మీరు ప్రతి ఒక్కరు పూర్తిగా చూడండి. ఆసక్తికరమైనటువంటి అంశాలను మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఏవిఎం తెలుగు ఛానల్లో ఈరోజు ఏవిఎం మార్నింగ్ న్యూస్లో ప్రధాన వార్తలు: కాళేశ్వరంపై సిబిఐ ఎంక్వైరీ, బీసీ రిజర్వేషన్ల పెంపుకు లైన్ క్లియర్, నేడు గవర్నర్ వద్దకు అఖిలపక్షం. ఏవిఎం మార్నింగ్ న్యూస్లో ఈరోజు ప్రధాన వార్తలు ఇవి. ముందుగా మనం చూసినట్టయితే కాళేశ్వరంపై సిబిఐ విచారణ, అసెంబ్లీ తీర్మానం. ఇది ఆంధ్రజ్యోతి పత్రిక హైలైట్ చేయడం జరిగింది. మనం ఒక్కసారి పూర్తి స్థాయిలో ఈ వార్తను మనం పూర్తి స్థాయిలో మనం ఒక్కసారి పరిశీలించినట్టయితే నిజంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యంగా ఇప్పుడున్నటువంటి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కాళేశ్వరంపై గత ప్రభుత్వం అంటే టిఆర్ఎస్ ప్రభుత్వం, ముఖ్యంగా కేసీఆర్ నాయకత్వంలో కాళేశ్వరంపై పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని చాలా పెద్ద ఎత్తున ఆరోపణ చేయడం జరిగింది. దీనిపై ఒక కమిటీ వేయడం జరిగింది, పిసి గోసల్ కమిటీని వేయడం జరిగింది. దీనిపై పూర్తి స్థాయిలో విచారణ చేసి ప్రభుత్వానికి ఒక నివేదికగా అంటే ఆ కమిషన్ నివేదికను సమర్పించింది. దాన్ని నిన్న ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేసి నిన్న సాయంత్రం దాంట్లో అంటే శాసనసభలో ప్రవేశపెట్టి ఏకగ్రీవ తీర్మానం చేసి కాళేశ్వరంపై జరిగినటువంటి అవినీతిపై సిబిఐ విచారణ చేయాలని ఏకగ్రీవ తీర్మానం చేసి దీన్ని సిబిఐకి అప్పగిస్తున్నట్టు తీర్మానం చేయడం జరిగింది. నిజంగా ఒక్కసారి ఇది ఆంధ్రజ్యోతి పత్రిక చాలా హైలైట్ చేయడం జరిగింది. ఒకసారి దీని గురించి కాళేశ్వరంపై మనం మాట్లాడితే గత టిఆర్ఎస్ ప్రభుత్వంలో కేసీఆర్ నాయకత్వంలో 10 సంవత్సరాల కాలంలో కాళేశ్వరాన్ని దీనికి పెద్ద ఎత్తున భారీ ఎత్తున బడ్జెట్ కేటాయించి కాళేశ్వరాన్ని నిర్మాణం చేయడం జరిగింది. ఇది వాస్తవమైన విషయమే. అయితే కాంగ్రెస్ పార్టీ అప్పుడున్నటువంటి ప్రతిపక్షాలు మొట్టమొదటి నుంచి కూడా కాళేశ్వరంపై గబ్బలు పెడతా ఉన్నాయి. ఎందుకంటే కాళేశ్వరం ప్రాజెక్టుపై పెద్ద ఎత్తున అవినీతి జరిగింది. అది ఇంజనీర్లు చేసినటువంటి ప్లాన్ కాదు, కేవలం కేసీఆర్ చేసినటువంటి తన సొంత ప్లాన్తోనే చేయడం జరిగింది. తనే ఇంజనీరు, తనే కాంట్రాక్టరు, తనే నాయకుడు, తనే పరిపాలకుడు. అంటే అన్నీ తనే చేసిండు. అంటే ఇంజనీరింగ్ చేసేది తనే చేసిండు, పరిపాలకులు చేసేది తనే చేసిండు, కాంట్రాక్టర్ చేసేది తనే చేసిండు అనేది ఆరోపణలు చేస్తూ కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా విమర్శిస్తూ ఉంది. మరి దీన్ని కూడా పెద్ద ఎత్తున నిన్న కాళేశ్వరం ప్రాజెక్టుపై గత ప్రభుత్వంలో నీటిపారుదల శాఖ మంత్రిగా విధులు నిర్వహించినటువంటి తన్నీరు హరీష్ రావు కూడా చాలా వచ్చినటువంటి ఆరోపణలపై కూడా వారు పూర్తి స్థాయిలో కొంత సమాధానం ఇచ్చే ప్రయత్నం చేసిరు వాస్తవంగా కూడా. కానీ ఇక్కడ కొంత బీఆర్ఎస్ పార్టీకి కొంత అవకాశం ఇవ్వలేదని బీఆర్ఎస్ పార్టీ అసెంబ్లీ నుంచి చివరికి వాకౌట్ చేయడం జరిగింది. బీజేపీ పార్టీ కూడా చివరికి వాకౌట్ చేయడం జరిగింది దీనిపై. కానీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ సభ్యులు, వాటి మిత్రపక్షాలు, మిగతా సభ్యులందరూ కూడా ఏకగ్రీవ తీర్మానం చేసి అంటే మెజార్టీ సభ్యులు తీర్మానం చేసి ఇది సిబిఐకి అప్పగిస్తున్నామని అసెంబ్లీలో తీర్మానం చేయడం జరిగింది. మరి చూద్దాం రానున్న రోజులలో మరి దీన్ని సిబిఐ కూడా సిబిఐ అంటే కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉంటుంది కాబట్టి మరి ఏ విధంగా విచారణ జరుగుతుంది, నిజంగా దీంట్లో అవినీతి జరిగిందా, ఒకవేళ జరిగితే దీంట్లో ఎవరెవరు బాధ్యులు అనేది పూర్తి స్థాయిలో న్యాయబద్ధంగా విచారణ జరుగుతుందా అనేది కూడా రాబోయే కాలంలో నిర్ణయిస్తుంది. ముఖ్యంగా అంటే బీఆర్ఎస్ పార్టీ ఆరోపణ చేసేది ఏంటంటే స్థానిక సంస్థలు ఎన్నికలకు ఈ రాష్ట్ర ప్రభుత్వం పోతా ఉంది కాబట్టి స్థానిక సంస్థల ఎన్నికల్లో ముందు బీఆర్ఎస్ పార్టీని బదనాం చేయాలని ఒక కంకబద్ధనంతో సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారు కాబట్టి ప్రత్యేకంగా మరి ఆదివారం రోజు అసెంబ్లీ సమావేశాన్ని ఏర్పాటు చేసి దీనిపై బీఆర్ఎస్ పార్టీని బదనాం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారని బీఆర్ఎస్ పార్టీ ఆరోపణ చేస్తూ ఉంది. మరి నిజంగా ఇది జరిగిందా, అసలు అవినీతి జరిగిందా లేదా అనేది కూడా మాత్రం ఇప్పుడు సిబిఐ చేతిలో ఉంటుంది. తప్పకుండా మరి సిబిఐ కాలయాపన ఇప్పుడు ఈ ప్రభుత్వ పరిపాలన దాదాపు 20 నెలలు పూర్తయింది.
ఇంకా 3 సంవత్సరాలు ఉంటదను కాల పరిపాలన. 5 సంవత్సరాల పూర్తి కాలం అయితే. అయితే మరి ఈ సీబీఐ ఎన్ని రోజులు విచారణ చేస్తది? మరి ఈ రాష్ట్ర ప్రభుత్వ పరిపాలన కాలం పూర్తవుతదా? మరి విచారణ నివేదిక, విచారణ ఎప్పుడు పూర్తవుతదనేది మరి ప్రజలకు మాత్రం కొంచెం డైలమా ఉంటది. ఇది వాస్తవమైన విషయం. ఎందుకంటే కాలయాపన చేయడం వల్ల అంటే రాజకీయంగా వాడుకోవడమే కాదు, ఒక కమిషన్ వేస్తే మాత్రం అది పూర్తి స్థాయిలో నివేదికలు ఇవ్వాలి. దానిపై చట్టపరమైనటువంటి చర్యలు కూడా తీసుకోవాలి గదా! ఏదో కాలయాపన చేసి ఆరోపణలకే పరిమితమై కొందరు బదనాం చేసే ప్రయత్నం చేస్తే కూడా కరెక్ట్ కాదు గదా! నిజంగా అవినీతి జరిగితే మాత్రం వదలకూడదు ఎవరిని గూడా. ఎంత పెద్ద స్థాయిలో ఉన్నటువంటి నాయకులైనా సరే అది వదలకూడదు. కానీ ఈ కాలయాపన చేయకూడదు గదా! మీరు కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది. మరి కాలయాపన ఎందుకు? టైం వేస్ట్ ఎందుకు గదా! 20 నెలలు పూర్తయిపోయింది. ఇంకా 2 సంవత్సరాలైతే మళ్ళీ ఎన్నికల కాలమే గదా! అంతే గదా! ఈ సీబీఐ ఎప్పుడు విచారణ చేయాలి? అది ఎప్పుడు విచారణ చేస్తది? ఎప్పుడు కాల టైం ఎంత ఉంటది? సీబీఐ కేసులు ఇప్పటికి కొన్ని గతంలో ఉన్నటువంటి కేసులు పూర్తి స్థాయిలో పూర్తయినయి ఉన్నాయా? అది నిజంగా కొంచెం ప్రజలలో మాత్రం ఒక క్వెషన్ మార్కా ఉంది. మరొక ప్రముఖమైన వార్త, బీసీ రిజర్వేషన్ల పెంపుకు లైన్ క్లియర్. గత కొన్ని రోజుల నుంచి కూడా మనం చూస్తా ఉన్నాం. స్థానిక సంస్థలలో బీసీలకు 42% ఇస్తామని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక పట్టుదలతోటి ముందుకు పోతా ఉంది. ఇది గత 2 రోజుల క్రితమే తెలంగాణ రాష్ట్ర క్యాబినెట్ సమావేశంలో తీర్మానం చేసి ఎలక్షన్ కమిషన్కు లేఖ పంపించడం జరిగింది. నిన్న తెలంగాణ రాష్ట్ర శాసనసభ సమావేశంలో ఏకగ్రీవ తీర్మానం, దీనికి అన్ని రాజకీయ పార్టీలు ప్రతి ఒక్క శాసనసభ సభ్యులు ఆమోదం తెలపడం జరిగింది. అంటే తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీ సామాజిక వర్గాలకు అన్నిటికీ కూడా 42% రిజర్వేషన్లు ఇవ్వడం అది న్యాయబద్ధమైనటువంటి నిర్ణయమే. కానీ అందరూ స్వాగతించడం జరిగింది. దీన్ని ఏకగ్రీవ తీర్మానాన్ని ఆమోదించడం జరిగింది. అయితే ఈరోజు మరొక ప్రముఖమైన వార్త, గవర్నర్ వద్దకు నేడు అఖిలపక్షం. ఇది పరిస్థితి. ఈరోజు గవర్నర్ వద్దకు అఖిలపక్షం నాయకులు వెళ్ళే అవకాశం ఉంది. వెళ్తారు తప్పకుండా. ఎందుకంటే ఇది గవర్నర్ ఆమోదించాలి మళ్ళా. సరే, క్యాబినెట్ తీర్మానం ఆమోదించింది, అసెంబ్లీలో తీర్మానం ఏకగ్రీవ తీర్మానం జరిగింది. దీనికి మళ్ళీ గవర్నర్ వద్దకు పోతుంది ఈరోజు. గవర్నరు మరి ఎంత సమయం తీసుకుంటారు దీనిపై? మరి వారు ఆమోదిస్తారా, తిరస్కరిస్తారా, మరి హోల్డ్లో పెండింగ్లో పెడతారా అనేది ఇప్పుడు ఒక క్వశ్చన్ మార్క్ ఉంది. అంటే తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ముఖ్యంగా బీసీ సామాజిక వర్గంలో ఒక చర్చనీయాంశంగా తయారవుతూ ఉంది ఇది. ఎందుకంటే స్థానిక సంస్థల ఎన్నికలు మరి సెప్టెంబర్ 2వ వారంలో నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా సెప్టెంబర్ 2వ వారంలో నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం ఉంది. కాబట్టి మరి ఈలోపు మరి ఈ యొక్క కార్యాచరణ పూర్తి కావాలి కదా, గవర్నర్ ఆమోదించాలి కదా. కాబట్టి మరి ఏం జరుగుతుంది, గవర్నర్ ఆమోదిస్తారా లేదా అనేది మరి చూస్తే తెలుస్తుంది. తప్పకుండా గవర్నర్ కూడా ఆమోదించాలి. ఎందుకంటే న్యాయబద్ధంగా ఉన్నది. కొంత న్యాయమైనటువంటి చిక్కులు ఏమైనా ఉంటే కూడా అవి కొంచెం, ఎందుకంటే ఏకగ్రీవ తీర్మానం చేయడం జరిగింది కాబట్టి పార్టీలకు అతీతంగా అందరూ ఒప్పుకున్నారు కాబట్టి ప్రతి ఒక్కరు స్వాగతించారు కాబట్టి గవర్నర్ కూడా ఆమోదిస్తే బీసీ సామాజిక వర్గాల్లో కూడా కొంత ఆనందం, కొంత సంతోషం వ్యక్తమయ్యే అవకాశం ఉంటుంది.